1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు సంపాదిస్తే కానీ బండి ముందుకు కదలదు. సో నిజంగా ఈ పెళ్లి అనేది, అంటే మీరు పెళ్లి గురించి చాలా బాగా చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా, మరి ఈ పెళ్లి మ్యారీడ్ లైఫ్ ని అనేది ఈ లైఫ్ స్టైల్లో ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి? ఒక్కొక్కరి బంధం ఇద్దరి మధ్య స్ట్రాంగ్ గా ఉండాలి. బంధం అంటే ఎలా ఉండాలి? ఇద్దరు బిజీనే, ఇద్దరు జాబ్ చేస్తారు. మీకు ఒక విషయం ఏంటి అంటే 2020లో అధ్యయనాల ప్రకారం, అంటే మన వాళ్ళు స్కేల్స్ తీస్తారు కదా, దానిలో ఫస్ట్ 24 daysలో 226 కేసులు, డైవర్స్ కేసులు వచ్చాయి. ఓకే, ఇప్పుడు 2026లో రోజుకి 100 కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే డైవర్స్ రేట్ ఎంత పెరిగింది? పెళ్ళిని ఎంత ఈజీగా తీసుకుంటున్నామా, లేకపోతే ఆ రిలేషన్ని ఎలా భావిస్తున్నాము? సో వద్దు అంటే ముందలే ఆలోచించుకుని ఆగిపోవడమా? ఎంటర్ అయిన తర్వాత పెళ్లి ముందు చూడండి, చట్టానికి ఏం చెప్పం మనం, కానీ పెళ్లి తర్వాతే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెళ్లి తర్వాత మేము విడిపోవాలి అంటే గవర్నమెంట్ అనుమతి కావాలి. కరెక్ట్ అమ్మా. ముందర ఎవరం లాయర్ దగ్గరికి వెళ్ళి అవును. లేకపోతే జడ్జి దగ్గరికి వెళ్ళి మేము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పం. విడిపోవడానికి మాత్రం అక్కడి నుంచి తప్పనిసరిగా రావాలి. సో అవన్నీ కూడా ముందర అవగాహన కావాలి. చాలా మంది అంటుంటారు వచ్చినప్పుడు కౌన్సిలింగ్కి, వెళ్ళిపోతాం డైవర్స్కి అంటారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ అని చెప్తూ ఉంటాం. అందుకే అవగాహన కలిగితే, జాగ్రత్తగా ఉన్నట్టే లైఫ్ ఈజీగా బెటర్గా ఉంటుంది. ఇష్టం లేకపోతే చేసుకోకండి, ఇష్టమై చేసుకుంటే కలిసి ఉండే. సూపర్. ఎందుకంటే నోబడి విల్ బి పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ కదా. ఇష్టం లేని వాటితో పాటు ఎదుటివాడిని నువ్వు ఇష్టపడడమే కదా. నిజమే. సో దీనిలో మనం అనుకున్నాము స్పేస్. ముందు అసలు స్పేస్ ఇవ్వండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా జాబ్లో మీరు ఎంత ఉరుకులు పరుగులుగా ఉన్నా ఫస్ట్ కొంచెం వాళ్ళకి టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోండి. రెండోది ఏంటి అంటే, ఈ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రాదు. ఇప్పటి వరకు ఏంటి, పెళ్ళికి ముందు హాస్టల్స్లో ఉండడం, ఫ్రెండ్స్తో తిరగడం, వీకెండ్స్ పబ్స్ అండ్ పార్టీస్ అండ్ అలాగా. సో ఈ స్పేస్ అంతా ఎవరికో ఇచ్చున్నాం మనం. ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోండి, పెళ్లి చేసుకుందాము అనుకునే వాళ్ళు, అసలు మేము స్పేస్ ఇవ్వగలమా? మా ఇష్టాలతోనే మేము ఉంటామా? మా అలవాట్లతోటే మేము ఉంటామా? మా జాబ్ అవర్స్ ఎంత? వచ్చిన పార్ట్నర్కి మేము ఆ స్పేస్ ఇవ్వగలమా? కలిసి గడపగలమా? ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సేమ్. పెళ్ళి అయిపోయాక అంతా ఒకటే. అవును. మన వాళ్ళు అంటారు, అది ఒక జోక్ లాగా, ఎగిరెగిరి దంచిన ఒకటే, కులి నిలబడి ఒకటే. నిజమే, రెండు ఒకటే. సో అది ఏ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బికమ్ నార్మల్. కరెక్ట్. పెళ్లి, భార్యాభర్త, గొడవలు కామన్ అంతే. సో ఈ స్పేస్ ఇవ్వడం, మీ ఫ్రెండ్స్ ఏంటి, మీ హాస్టల్లో ఉన్నారు మీరు, మీ అలవాట్లు ఏంటి, మీకు అసలు ఏమైనా పనులు వచ్చా, ఇవి కూడా మీరు. ఎందుకంటే ఎంతసేపు పిల్లల్ని నువ్వు చదువుకో, నీకేం పని అవసరం లేదు, నువ్వు ముందు చదువుకో అని నేర్పుతున్నాం కదా. మనం ఒక పాతికేళ్ళు వచ్చిన అమ్మాయి కూడా, మా అమ్మాయి మ్యాగీ చేస్తుందండి, మా అమ్మాయి ఏవో అలాంటివి చెప్తున్నారు తప్ప వంట మామూలుగా రోజు తినేలాగా వచ్చా అనేది ఎవరు మాట్లాడట్లేదు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాం, ఎంతవరకు చేసుకుంటాం, ఎన్ని రోజులు తింటాం, ఎంత జీతం అయితే స్విగ్గీకి సరిపోతుంది, హెల్త్. సో అసలు అక్కడి నుంచి బేసిక్ స్పేస్ ఇవ్వగలమా? ఇప్పటి వరకు కంఫర్ట్ జోన్లో ఉన్నారంటే, కంఫర్ట్ అంటే ఇక్కడ చాలా కంఫర్ట్స్ అని కాదు, మెంటల్ కంఫర్ట్. ఫ్రెండ్స్తో ఉండడం కంఫర్ట్, వీకెండ్లో ఫ్రెండ్స్తో తిరగడం కంఫర్ట్, 5 రోజులు జాబ్ చేస్తున్నాము, ఈ 2 రోజులు ఎంజాయ్ చేయడం అనే కంఫర్ట్లో ఉంటాం మనం కదా. ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఎవరో ఫుడ్ పెట్టేస్తారు, వండేస్తారు, తినేస్తాము, ఆ రోజుకి అయిపోతుంది, పడుకుంటాం, లెగుస్తాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం. కానీ పెళ్ళైతే అమ్మాయి అయితే ఇంట్లో ఏం చెయ్యాలి చూడాలి, అబ్బాయి అయితే ఏం తేవాలి చూడాలి, లేకపోతే ఇద్దరు కలిసి వండుకుంటారో చూడాలి, ఇద్దరు కలిసి తెచ్చుకుంటారో చూడాలి. సో ఒక్క పూటన కలిసి తింటామా ప్లాన్ చేయాలి. మీ స్పేస్, నీ ఇష్టం ఏంటి, నీ హాబీ ఏంటి, నీ హ్యాబిట్స్, ఇది మళ్ళీ మాట్లాడదాం. హ్యాబిట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది
సోషల్ డ్రింకింగ్ అంటారు. సోషల్ డ్రింకింగ్ అంటే ఏదో నువ్వు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో ఒకసారి తాగితే దాన్ని సోషల్ డ్రింకింగ్ అంటావు. నువ్వు వారం వారం తాగి లేదా రోజు రోజు తాగి ఇటు ఇటు అమ్మాయిలు అంతే, స్మోకింగ్ జోన్ లో అమ్మాయిలు కనబడుతున్నారు మనకి బాగా. MNCల్లో, Yes. అబ్బాయిలు కనబడుతున్నారు. ఎవరికి తక్కువ కాదు ఇవాళ రోజున. కాబట్టి మీ 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 స్పేస్లోకి వాళ్ళకి అసలు ఎంత టైం ఇవ్వగలరు, ఆ ఓర్పు ఉందా? అసలు ఇంకో పాయింట్ ఏంటో ఈ స్పేస్లో చెప్పనా, లిజనింగ్. అసలు అవతల వాళ్ళు చెప్పేది నువ్వు వినగలవా? నీ ఓర్పు అక్కడే చెప్తుంటే సరే సరే సరే, సో అది వినగలవా? ఇట్ ఈస్ పెళ్ళి ఏమంటామంటే మ్యాజికల్ బ్యాండ్ అంటాం. అది ఎట్లా అంటే ఒక రబ్బర్ బ్యాండ్లో ఉన్నట్టు అక్కడే సాగుతుంది, అక్కడే స్ట్రెచ్ అవుతుంది, ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది, అందులోనే కొట్టుకుంటూ ఉంటాం. సో ఆ మ్యాజికల్ బ్యాండ్ని, మ్యాజికల్ బాండ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? సో దిస్ హ్యాస్ టు బి ఏమనాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో మనం మాట్లాడాలి. ఏమన్నా మీరు చెప్తారు అసలు మ్యాజికల్ బ్యాండ్, మ్యాజికల్ బాండ్ నిజమే కదా? అసలు నిజంగా పెళ్లి అంటే ఇన్ని కనిపిస్తాయి, ఎంత చెప్పుకున్నా దీని గురించి తక్కువే. తక్కువే.